హాయ్ అండి. ఒక తమ్ముడు నన్ను మసాలా దోస, పల్లీ చట్నీ అడిగారన్నా కదా! మసాలా దోస పోస్ట్ చేసేసానండి. పల్లీ చట్నీ కోసం పల్లీలని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. సిమ్‌లో పెట్టి డ్రై రోస్ట్ చేసుకున్నామంటే గింజ లోపల వరకు ఫ్రై అవుతుందండి. ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసేసుకొని, ఒక పెద్ద సైజు టమాటో, ఒక పెద్ద సైజు ఉల్లిపాయి, ఒక 5, 6 ఎండుమిర్చి అండ్ కొంచెం అల్లం ముక్క అండి. చిన్న అల్లం ముక్క యాడ్ చేసి ఉల్లిపాయలు, టమాటోలు మెత్తగా సాఫ్ట్‌గా కుక్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసేసుకోండి. ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్‌లోకి తీసుకోండి. కొంచెం అంటే కొంచెం చింతపండు, మీ దగ్గర అవైలబిలిటీ ఉంటే పచ్చి కొబ్బరి ముక్కలు కొన్ని యాడ్ చేసేసుకోండి. లేదంటే స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పల్లీలలో పొట్టంతా తీసేసి పల్లీలు కూడా యాడ్ చేసేసుకోండి. చూసారు కదా! పల్లీలన్నీ కూడా ఇలా యాడ్ చేసేసుకోండి. ఇందులోనే మనము రుచికి తగినట్టు సాల్ట్ యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టేసి ఇందులో మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటూ మనము ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అలా ఇలా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపు దినుసులు ఇలా ఫ్రై చేసేసి యాడ్ చేసేయటమేనండి. సో ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన పల్లీ చట్నీ రెడీ అండి. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.